హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి వ్లాగ్స్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. అయితే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు మేము మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్తున్నాం. ఆ గుడి చాలా చాలా పవర్ఫుల్ అయిన గుడి. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చాలా మహిమగల దేవుడు అని అంటారు. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా పీస్ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ వీడియోలో నేను మీకు మా మోపిదేవి జర్నీ, అలాగే అక్కడ టెంపుల్ గురించి కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అని చెప్పి ఇప్పుడే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి మోపిదేవి స్టార్ట్ అవుతుంది. చూడండి, సన్ రైజ్ చాలా బాగుంది కదా. ఇలాంటి విలేజ్ థీమ్, పల్లెటూరు ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం. మేము మోపిదేవి గుడికి మార్నింగ్ 6కి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరాము. అలాగే 6:30కి టెంపుల్ రీచ్ అయ్యాము. ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అని చెప్పి ఇప్పుడే గుడికి వచ్చామన్నమాట. ఇదిగోండి, మీకు బయట నుంచి చూపిస్తున్నాను వ్యూ ఇలా ఉంటుందని. మేమైతే మండే రోజు వెళ్ళామన్నమాట. ఈ వారంలో మండే రోజు వెళ్ళాము. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి మా లక్ వల్ల ఎక్కువ రష్ అయితే లేదు, కొంచెం తక్కువగానే ఉన్నారు. చూడండి, ముందుండే క్యూ లైన్ మొత్తం ఖాళీగా ఉంది, కొంచెం ప్రశాంతంగానే ఉంది. సో దర్శనం బాగా అయింది మాకు. ఇదిగోండి, ఇది దీపారాధన మండపం అంటారు. ఇది గుడికి బ్యాక్ సైడ్ ఉండే పార్ట్ అనమాట. ఇదిగోండి, ఇది అన్నదానం హాల్. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చెట్టు చూపిస్తున్నాను కదా. ఎవరైనా కోరికలు ఉన్నవాళ్ళు, సంతానం కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపులు కడతారనమాట. మేము బయట ఉన్నప్పుడు అంత రష్ కనిపించలేదు, కానీ గుడి లోపలికి వచ్చి చూశాక కొంచెం రష్ ఉన్నట్టుగానే, కొంచెం ఎక్కువ మంది ఉన్నట్టుగానే అనిపించింది. ఇదిగోండి, మీకు చూపిస్తున్నాను. మాకైతే దర్శనం బాగా అయిందండి. ఇదిగోండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అదిగోండి, స్వామివారి గర్భాలయం పైన ఒక బోర్డు రాసుంది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అని చెప్పి రాసుంది. పైనేమో ఒక పెద్ద ఫ్లెక్సీ టైప్లో ఉందన్నమాట, అందరి దేవుళ్ళవి కలిపి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గర్భగుడి. ఇదిగోండి, ఇది దర్శనం క్యూ లైన్ అనమాట. ఇలా ఒక ఫెన్సింగ్ టైప్లో పెట్టేశారనమాట, ఇటు నుంచి వీళ్ళు ఇలానే వెళ్ళాలి అని. ఇదిగోండి స్వామివారి విగ్రహం. ఇదిగోండి, ఒకసారి గుడి ప్రాంగణం మొత్తం మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇదిగోండి, ఇది మా రిటర్న్ జర్నీ అనమాట. మేము రిటర్న్ అవ్వడం 7:15 అలా అయిందండి టైం రిటర్న్ అవ్వడం. అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రోడ్స్ కొంచెం బాగాలేవు, కానీ ఈసారి చాలా చాలా స్మూత్గా ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ ఎంత బాగున్నాయో కదా. నాకు మోపిదేవి వెళ్ళడంలో ఇదే బెస్ట్ పార్ట్. గుడి తర్వాత ఇదే నాకు చాలా నచ్చిన పార్ట్ ఏమైనా ఉంది అంటే ఈ పొలాలు, పచ్చని పంట పొలాలు ఇవన్నీ చూడడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కృతి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 18K సబ్స్క్రైబర్స్.